మంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో పీఎం జన్మన్ యోజన పథకంలో భాగంగా మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,000 మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లను సకాలంలో నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ 24,000 కోట్ల వ్యయంతో ఆదివాసీలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 5,000 మంది లబ్ధిదారులకి కొలాంస్ అండ్ తోటి వాళ్ళకి ఇళ్లు మంజూరిచ్చే కార్యక్రమం ఈరోజు గౌరవ శాసనసభ్యులు మన పాయల్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరిగింది. మంజూరైనటువంటి ఇళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటికప్పుడు బిల్లులు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను దారి మళ్లించకుండా ఆ యొక్క లబ్ధిదారులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ముందుకొచ్చి ఇంత గొప్ప సాయం చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప ఆలోచనతో ఈ జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసులంతా కూడా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని మరొక్కసారి ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ తరఫున జిల్లా తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పీఎం జన్మన్ ఇంట్లో మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.